నమస్తే. డాక్టర్ సుధీర్ శర్మ గారితో మనం చేసే ప్రతి కార్యక్రమం మంచి స్పందన రావటంతో మరిన్ని కార్యక్రమాలు చేయాలన్న సదుద్దేశంతో మరో మంచి టాపిక్‌తో మీ ముందుకొచ్చాను. ఇక గురువుగారి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా జ్యోతిష్యానికి, వాస్తుకు సంబంధించి చక్కగా సంప్రదించవచ్చు. ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇవన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ధర్మ సందేహాలు కానివ్వండి, ధన ప్రాప్తికి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. గురువుగారు నమస్కారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు మామూలుగా ధన ప్రాప్తి గురించి మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. అవునమ్మా. ఇక బీరువాకి సంబంధించి చాలా మంది డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కట్టే వాటికి అసలు గోడల నిండా బీరువాలే అన్నట్టు ప్రతిదానికి సెల్ఫే పెట్టుకున్నారు. అవునమ్మా. సో, అసలు ఏ వైపున ధనం పెట్టుకోవాలి అనేది చెప్తూ ఇంతకుముందు పూర్వంలో ఉండే బీరువాలుంటే ఎక్కడ పెట్టుకోవాలి? బీరువాలో కూడా ఏ స్థానం వాళ్ళు ఒక ప్లేస్ ఇస్తారు కదా! అవును. మామూలుగా. అలమారా లాంటిది. అల్మార్‌లో లోపల లాకర్ అనేది ఇస్తారు. నిజంగా ఆ లాకర్ కరెక్ట్ ప్లేస్‌లోనే ఉంటుందా? అసలు ఎక్కడ పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా చెప్పండి. మంచిదమ్మా. ఇక్కడ మనం వాస్తు ఇది గృహానికి సంబంధించినటువంటి హ్మ్. విషయం. గృహంలో ధనం ఉండాలి, అన్నీ బావుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడాను ఒక వాస్తుకు సంబంధించినటువంటి విషయం. వాస్తు అంటే ఏంటి? సైన్స్. హ్మ్. ఎటువైపు నుంచి గాలి లోపలికొస్తుంది, ఎటువైపు నుంచి వర్షం పడితే నీళ్లు లోపలికి రాకుండా ఉండాలి, హ్మ్. ఎటువైపు నుంచి కాంతి, వెలుతురు ఎక్కువగా లోపలికి వస్తుంది హ్మ్. అనేది ఒక వాస్తు సంబంధమైనటువంటి విషయం. ఇది నిజంగా వాస్తు అనే దానికంటే కూడా ఒక గొప్ప సైన్స్ అనే చెప్తాను నేను. హ్మ్. హ్మ్. వాస్తు. మనం ఇక్కడ చూడండి, తూర్పు వైపు కిటికీలు పెడతాం, డోర్స్ పెడతాం. అంటే హ్మ్. ఒక్కొక్క సింహద్వారం ఉంటుంది తప్పనిసరిగా. ఎలాంటి సింహద్వారాలు ఉన్నా తప్పనిసరిగా ఉత్తరం, తూర్పు వైపు కిటికీలు కూడా పెడతాం మనం. హ్మ్. అవునా? మరలా ఆగ్నేయంలో కూడా ఒక భాగంలో పెట్టుకోవచ్చు హ్మ్. కిటికీలు అనేది. కానీ నైరుతి దిక్కుకొచ్చేసరికి కిటికీలు ఉండవు, డోర్స్ ఉండవు. హ్మ్. ఎక్కడా కూడా ఓపెన్ అనేది ఉండదు. మొత్తం క్లోజే ఉంటుంది హ్మ్. అక్కడ. హ్మ్. నైరుతిని పిశాచ భాగం అంటాం అసలు. చాలా మంది కూడా వాస్తు భాషలో నైరుతి పిశాచ భాగం అంటారు. ఓకే. పిశాచం అంటే ఏంటి? మరి భూతాలు, దయ్యాలు, పిశాచాలు అంటున్నారు కదా! మరి పిశాచాలు ఉంటే ఇంట్లో మేమెట్లా ఉంటాము అంటే, హ్మ్. పిశాచం అంటే ధన పిశాచం అని చెబుతాం. హుహు. అంటే లక్ష్మీ స్థానం ఓకే. నైరుతి అనేది. హ్మ్. హ్మ్. అక్కడ బరువెక్కువ ఉండాలి, బరువెక్కువ ఉండాలి, బీరువానే పెట్టాలి, ఇంత రాళ్ళు పెట్టాలి, అంత రాళ్ళు పెట్టాలి. బరువు అంటే నిజంగా ఒక మాట చెప్పాలంటే, వాడుక భాష చాలా వరకు జనాలకి తెలియడం అనేది తగ్గిపోయిందమ్మా. మన ఓకే. తెలుగు ఒక ఎలా చెప్పాలి మీకు అంటే, ఒక విలేజ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, విలేజ్ హ్మ్. కానివ్వండి, పూర్వీకులు మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఇందాక మనం చెప్పుకున్నాం. నీ హ్మ్. దుంపదెగ అనేటువంటి దానికి మనకు అర్థం అవును. తెలియకుండా అవును. మనం ఏదో ఫీల్ అవుతూ ఉంటామని. అవునవును. అట్లానే బరువు అంటే, హ్మ్. బరువు అంటే ఏంటి? డబ్బునే బరువు అంటారు హ్మ్. పూర్వకాలంలో. హ్మ్. బరువు పెట్టావా? బరువు పెట్టావా? అని అడుగుతుంటారు చాలామంది. హ్మ్. బరువు హ్మ్. అంటే ధనం. హ్మ్. అక్కడ బీరువా పెట్టాలా? అలమార పెట్టాలా? అనేది ఇహ మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. నిజంగానే పాత బీరువాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నైరుతి దిక్కులో పెట్టడం అనేది ఉత్తమం. హ్మ్. ఇక్కడేంటి, నైరుతి వైపు ఎక్కడ కిటికీలు ఉండవు, డోర్స్ ఉండవు. ఎందుకు అంటే, లక్ష్మీదేవిని బయటికి పంపించడం ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అవును. అవునా? చిన్న ఒక రూపాయి కూడా బయటికెళ్ళకూడదనేదే మొత్తం ఆ క్లోజ్. ఆ భాగం వరకు మొత్తం క్లోజ్ అయ్యి ఉంటుంది. హ్మ్. నైరుతి భాగం మొత్తం. అంతే కాకుండా నైరుతి నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో, హ్మ్. ఆగ్నేయం, నైరుతి ఈ 2 మూలల నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే ఉంటుందో, ఇంటి యజమాని పడుకునేటువంటి రూమ్ కూడా నైరుతిలోనే ఉంటుంది. ఇంటికి మాస్టర్ బెడ్‌రూమ్ అనేది హ్మ్. నైరుతిలోనే ఉంటుంది. హ్మ్. ఆ గాలి పీల్చడం ద్వారా వీళ్ళకి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి హ్మ్. అనేటువంటిది ఒక మూలమైనటువంటి విషయం. ఓకే. సైన్స్ అది. కాబట్టి మరి ఇక్కడ అన్ని భాగాలు మూసేస్తే మళ్ళీ కరెక్ట్ కాదు కదా! అందుకని చెప్పి కనీసం నైరుతి భాగం మాత్రం తప్పనిసరిగా ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు కానివ్వండి, గాలి కానివ్వండి లోపలికి రానివ్వకుండా, కనీసం మీరు వెంటిలేటర్ కూడా నైరుతిలో ఎక్కడ చూడం. హ్మ్. హ్మ్. తప్పనిసరిగా వాస్తు ప్రకారం వెళ్తే పైన వెంటిలేటర్ పెడతారు కదా! వెంటిలేటర్ కూడా ఎక్కడా కూడా నైరుతి భాగంలో ఎవ్వరు పెట్టరు. ఓకే. దేనికంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళడం అనేది, ఏ ద్వారం ద్వారా అయినా సరే బయటికి వెళ్ళడం అనేది ఎవరికీ ఇష్టం లేదు కాబట్టి, తప్పనిసరిగా నైరుతి భాగం మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంటుంది. హ్మ్. హ్మ్. అటువైపు ఇది ఉంటుంది. అక్కడ ఈ నైరుతిలో బీరువా పెట్టుకోవడం అనేది ఉత్తమం. ఓకే. దీంట్లో కూడా కొంతమందికి అనుమానం ఉంది. ఉత్తరం హ్మ్. వైపు తిరుగుండాలా? తూర్పు వైపు తిరుగుండాలా? అనేటువంటి ఒక ఆలోచన ఉంది. హ్మ్. హ్మ్. నిజంగా మనం ఏంటి అంటే,
ఉత్తరం వైపు తిరిగి ఉండడం అనేది కొంతమంది చెప్పేటువంటి ధర్మం. అవును. దేనికంటే ఉత్తరం కుబేర స్థానం కాబట్టి కుబేరుడు అంటే లక్ష్మి, హ్మ్. హ్మ్. ధన అంటే నవనిధులకన్నిటికీ కూడా ఆయన కాపలాదారుడు కాబట్టి, ఆయన స్వాధీనంలో ఉంటాయి కాబట్టి, ఆ ఉత్తరం వైపు కుబేరుడు ఉంటాడు. ఓపెన్ చేసినప్పుడల్లా కుబేరుడు లోపలికొస్తుంటాడు అనేటువంటి ఆయన దృష్టి కలుగుతుంది. ధనం పెరుగుతూ ఉంటుందని చెప్పి చాలామంది భావిస్తూ హ్మ్. ఉంటారు. హ్మ్. కాబట్టి ఉత్తరం వైపు ఉండడం అనేది ఉత్తమం. అథవా అంటే ఇహ తప్పనిసరిగా అది కూడా కాదు అనుకుంటే, తప్పనిసరిగా తూర్పు వైపు కూడా తిప్పి పెట్టవచ్చు. రైట్. హ్మ్. అసలు ఇంకొకటేంటి అంటే, నైరుతిలోనే బీరువా ఉండాలి, నైరుతిలోనే బీరువా ఉండాలని కొంతమంది అందరూ చెప్తూ ఉంటారు. వాస్తుశాస్త్రంలో కూడా చెప్తూ ఉన్నారు గానీ, నిజంగా ఓ మాట చెప్పాలంటే దాంతో పాటు ఇంకొక ధర్మం కూడా ఉంది వాస్తు ధర్మంలో. వాయువ్యం మూల పెట్టి దక్షిణం వైపు ముఖం పెడితే, బీరువా ముఖం పెడితే, మనం ఉత్తరం వైపు తిరిగి ఉంటాం. కుబేరుడిని చూస్తూ ఉంటాం. లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవిని చూస్తుంటాం అనేటువంటిది కూడా ఒక ధర్మం ఉంది. ఓకే. కాబట్టి నైరుతిలో పెట్టవచ్చు, వాయువ్యంలో పెట్టవచ్చు. ఓకే. కానీ వాయువ్యంలో తప్పనిసరిగా బెడ్‌రూమ్‌కి, బాల్కనీకి డోర్ ఉంటుంది కాబట్టి, హ్మ్. నైరుతి అనేది ఉత్తమమైనటువంటి మార్గం. రైట్. ఆ నైరుతి స్థానంలో పెట్టండి. అక్కడ కూడాను ప్రతిరోజు ఇప్పుడు మనం అలమరల్లో కూడాను ఇవన్నీ పెడుతున్నాం గదా! హ్మ్. పెట్టినప్పుడు నిజంగా ఈ డబ్బులు దాచిపెట్టుకునేవి మధ్యలోకి ఇస్తాడు లాకర్ హ్మ్. బీరువాకి. హ్మ్. పైన బట్టలు పెడతాం. హ్మ్. మళ్ళీ దానిపైన ఇంకో ఇవే పెడుతూ ఉంటాం. లక్ష్మీదేవి మీదనే బరువు పెడితే లక్ష్మీదేవి ఏం చేస్తుంది మన ఇంట్లో? ఓకే. దేవుడి దేవాలయం అంటే మన దేవుడి గూటి పైన కానీ, హ్మ్. ఈ బీరువాల మీద కానీ అనవసరమైనటువంటి బరువులు పెట్టవద్దు. ఓకే. పెట్టడం అసలు ద్వారా బీరువా మీద కూడా పెట్టకూడదండి? పెట్టకూడదు. పైన పెట్టకూడదు. ఓకే. అంటే అసలు బీరువాలో లక్ష్మిని పెడుతున్నాం మనం. హ్మ్. ఆమె చాలా నెత్తి మంది సూట్ కేసులు, ఇవన్నీ బ్యాగులు ఇవి పెడుతూ ఉంటారు. పెడుతుంటారు. అసలు ఆమె నెత్తిన అంత బరువు పెడుతుంటే ఆమె ఎక్కడ అనుగ్రహిస్తుంది మనల్ని? ఓకే. ఆమె కుదించుకుపోతుంది. బరువు ఎక్కువైతే మనం ఏం చేస్తుంటాం? కిందకి దిగుతూ ఉంటాం. హ్మ్. మరి హ్మ్. ఆ లక్ష్మీదేవి అమ్మవారి శక్తి కూడా అంతే గదా! రైట్. కాబట్టి బరువులు పెట్టకండి. హ్మ్. బరువులు హ్మ్. పెట్టకుండా అంతవరకు అంటే మనం డబ్బునొక్కదాన్నే పవిత్రంగా చూసుకుంటున్నాం గానీ, డబ్బులు పెట్టేటువంటి ప్రదేశాన్ని ఎంత పవిత్రంగా చూడాలి మనం. ఓకే. అవునా? కాబట్టి తప్పనిసరిగా ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి. పైన బరువులవి పెట్టకూడదు. కొంతమంది స్టోన్స్ అవి పెట్టి దాని మీద వాటి మీద సూట్ కేసులు పెడుతుంటారు. ఏవేవో పాత ఫోటోలు ఇవన్నీ గూడా పెడుతూ ఉంటారు. అవును. ఇలా పెట్టడం వల్ల కూడా అలక్ష్మి కలిగేటువంటి అంటే దార్జ్యం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి కాబట్టి, హ్మ్. అలాంటివి చేయకుండా లక్ష్మీదేవిని శుభప్రదంగా, శుభ్రంగా, చక్కగా పవిత్రమైనటువంటి భావనతో నైరుతిలో ఆ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకోగలిగితే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. చాలా చక్కటి వివరణ. ముఖ్యంగా బీరువాల మీదైతే చాలా మంది బరువులు పెడతారు అవును. గురువుగారు. ఇక ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ తీసేస్తారనే నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలండి. శుభం భూయాత్ శ్రీరామ్.